ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి రెసిపీ తీసుకొచ్చాను. మా ఇంటి వెనకాల పెద్ద పనస చెట్టు ఉందండి. దానికి చూడండి చెట్టుకి ఎన్ని కాయలో. ఇవి లేతగా ఉన్నప్పుడు కూరకి బాగుంటాయి. పండిన తర్వాత పండైతే టేస్టీగా స్వీట్గా ఉంటుందండి. తొనలు పెద్ద సైజులో ఉంటాయి. అందుకే మీకు ఈరోజు కొద్దిగా పండిన పనసకాయతో ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను. అదే జాక్ ఫ్రూట్ పరాటా. పనసకాయతో పరాటా చేశాను. అసలు ఎంత టేస్టీయో ఎంత హెల్తీయో చెప్పక్కర్లేదు. ఇది పనసకాయతో చేశామని చెప్తే కూడా ఎవరికి తెలియదు, అంత బాగుంటుంది. దీన్ని మనము చోలే కర్రీతో కానీ మసాలా పెరుగుతో కానీ చక్కగా లంచ్లో అయినా డిన్నర్లో అయినా ప్రొద్దున బ్రేక్ఫాస్ట్కి కూడా తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సింపుల్గా ఇలా గోధుమ పిండిలో నువ్వులు, ఉప్పు, కసూరి మేతి ఇవి వేసేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని మంచిగా సెమీ సాఫ్ట్గా చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలి. అయితే ఈరోజు ఇవి ఎక్కువగానే చేశాను. గెస్ట్లు వస్తున్నారని వాళ్ళకి పెట్టడానికి కూడా బాగుంటాయి వెరైటీగా అని కొంచెం ఎక్కువగానే చేశాను. అందుకని ఎక్కువ పిండి కలుపుకున్నాను. మీరు మీకు కావాల్సినంత పిండి కలిపేసుకోవచ్చు. చూడండి ఇలా సాఫ్ట్గా పిండి కలిపేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఆలోపు మనం స్టఫింగ్కి ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా సెమీ సాఫ్ట్గా పండిన పనసకాయ తొనలను తీసుకొని వాటిని కుక్కర్లో వేసి ఉప్పు అదేమి వేయక్కర్లేదు, కొద్దిగా వాటర్ పోసుకొని ఒకే ఒక విజిల్కి ప్రెషర్ కుక్ చేసుకోవాలి. దీంట్లో నేను కొన్ని విత్తనాలు కూడా వేశాను. విత్తనాలు ఈ పరాఠా రెసిపీలో యూస్ చేయట్లేదు, కానీ ఈ విత్తనాలని బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో మన ఛానల్లో కూడా ఉంది, ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. ఎంత టేస్టీగా ఉంటుందో, పిల్లలకి చాలా హెల్దీ అనమాట. ఇలా కొద్దిగా వాటర్ పోసుకొని ఒకే ఒక విజిల్కి ప్రెషర్ కుక్ చేసుకోవాలి. ఎక్కువగా పెట్టేస్తే మళ్ళీ చాలా మెత్తగా అయిపోతుంది, మీకు పరాటా చేయడం కుదరదు. సో ఇలా ఒక విజిల్ వచ్చిన తర్వాత వీటిని సెపరేట్ చేసుకొని పొటాటో మ్యాష్ చేస్తాం కదా, దాంతో చక్కగా మ్యాష్ చేసేసుకోవాలి. కొద్దిగా చల్లగా అయ్యాక చేసుకుంటే బాగుంటుంది, కానీ వేడిగా ఉన్నప్పుడు దీంతో కూడా చేసేసుకోవచ్చు. ఇలా చేసి పక్కన పెట్టి దీనికి కొంచెం మసాలా జోడించాలి కదా, దానికోసం ఆయిల్ వేసి జీలకర్ర, సోంపు, ఓమా ఇవి ఖచ్చితంగా ఆయిల్లో వేయాలి. అవి కొంచెం క్రాక్ అయ్యి మంచి స్మెల్ వచ్చిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఒక పెద్దది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దాంతోపాటు సాల్ట్ వేసుకోవాలి. దాంతోపాటు పసుపు, కారము వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఒక గుప్పెడంతా కొత్తిమీర కూడా వేసి బాగా కలపాలి. అయితే స్టఫింగ్ మంచిగా బైండ్ అవ్వడానికి ఒక అరకప్పు వరకు సత్తుక ఆట అంటే వేయించిన శనగల పిండి యూస్ చేశాను. ఇది చాలా ప్రోటీన్ అండి. ఈ సత్తుక ఆటాని మార్నింగ్ మనము మజ్జిగలో కలుపుకొని తాగితే మనకు డే అంతటికి సరిపడే ప్రోటీన్ కూడా దొరుకుతుంది. చాలా హెల్దీ అనమాట. సో దీనిని ఈరోజు ఈ స్టఫింగ్ బైండ్ అవ్వడానికి యూస్ చేస్తున్నాను. దాంతోపాటు ధనియాల పొడి, చాట్ మసాలా వేసేసి బాగా కలిపి, ఆల్రెడీ ఇది ఫ్రై చేసిన శనగల పొడి కాబట్టి ఎక్కువగా ఫ్రై చేయక్కర్లేదు, జస్ట్ ఫ్రై చేసేసి ఆ తర్వాత మ్యాష్ చేసుకున్న పనసకాయ పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా వేసి బాగా కలిపేయాలి. సో సత్తు పిండి వల్ల ఇది చక్కగా బైండ్ అయిపోయి ఒక ముద్దలా ఫామ్ అవుతుంది. చూడటానికి మీకు ఆలూ పరాటా చేసే మిక్చర్లా అనిపిస్తుంది కదా. ఇంతవరకు చూపించానా, మీరు దీంతో ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చో. మీకు ఒక 2 వెరైటీస్ చెప్తాను. ఫస్ట్ ఏమో వీటిని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని శనగపిండి బ్యాటర్లో ముంచి బోండాంలా వేస్తే పనసకాయ బోండాం తయారైపోతుంది. అలాగే వీటిని బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసి పనసకాయ కట్లెట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇంకా చాలా చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు ఈ మిక్చర్తో. సో మీకు ఒక బేస్ రెసిపీ చెప్పాను, మీరు ఇంకా ఎన్ని కావాలంటే అన్ని చేసేసుకోండి. ముందైతే వీటిని పరాటా చేయడానికి ఇలా చిన్న చిన్న బాల్స్లా తయారు చేసుకోవాలి. మీకు అంటుకుపోతే కనుక చేతికి ఆయిల్ రాసుకొని మంచిగా నున్నగా ఇలా బాల్స్ అన్ని తయారు చేసి పెట్టుకుంటే మనకు పనసకాయ పరాటా చేసేటప్పుడు చాలా ఈజీ అయిపోతుంది. చూడండి అన్ని బాల్స్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం గోధుమ పిండి ముద్దను తీసుకొని కింద కొంచెం పొడి పిండి చల్లి నేను చూపిస్తున్నట్టుగా ఇలా ఒక హాలో ప్లేస్ చేసేసి దాంట్లో పనసకాయ ముద్దను పెట్టి బొటన వేలుతో నొక్కుంటూ లోపలికి దాన్ని పూర్తిగా క్లోజ్ చేసేయాలి. అప్పుడు మనకు ఈ పనసకాయ మిక్చర్ అనేది బయటకు రాకుండా ఉంటుంది.
చూడండి ఇలా జాగ్రత్తగా క్లోజ్ చేసేసి దీన్ని ఇంకొంచెం పిండిలో టచ్ చేసేసి చక్కగా మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు పనసకాయ పరాటా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంత సన్నగా చేసుకున్నా ఇది బయటకు రాదు, అదే దీని స్పెషాలిటీ. ఎందుకంటే దీంట్లో బైండింగ్కి మనం సత్తు ఆటా వేసాం కదా, దానివల్ల మీరు ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా చేసుకోవచ్చు. అయితే నేను పని తొందరగా ఫినిష్ అవ్వాలని ఇలా 2 చేతుల నిండుగా పెద్ద పరాటా చేసేసి చక్కగా నెయ్యి నూనె రెండింటితో 2 వైపులా ఫ్రై చేశాను. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం వీటిని మధ్యలో ఒక కట్టు పెట్టుకున్నాం అనుకోండి, సర్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. పిల్లలకి బాక్స్లో పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ తినడానికి కూడా పట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. బాగుంది కదా ఐడియా. ఇలా వద్దనుకుంటే మీరు సింగిల్గా పరాటా కూడా చేసుకోవచ్చు. బాగుంటే కనుక కామెంట్ చేయండి, తప్పకుండా మర్చిపోవద్దు. ఇంత మంచిగా పరాటా చేసి వీటికి కాంబినేషన్గా ఏదో ఒక కూర పెడితే అస్సలు బాగోదు. అందుకని నేను ఈరోజు చోలే కర్రీ, మసాలా పెరుగు, దాంతోపాటు కొన్ని ఆనియన్స్, కొంచెం మామిడికాయ పచ్చడితో కూడా చాలా బాగుంటుంది. సో ఇవన్నీ పెట్టి సర్వ్ చేశాను, చాలా బాగుంది. మీకు కూడా ఈ రెసిపీ కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, కామెంట్ తప్పకుండా చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ జాక్ ఫ్రూట్ పరాటా రెడీ. పనసకాయలు ఈ టైంలోనే చాలా దొరుకుతాయి కదా, ఈ టైంలో మీరు అసలు ఈ రెసిపీ చేయకుండా మిస్ చేయొద్దు. తప్పకుండా తయారు చేసుకోండి, అందరూ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.